నమస్కారం. ఈరోజు నూతనంగా ఎన్నికైన చైర్మన్ గారికి, సెక్రటరీ జనరల్ గారికి, మాజీ సెక్రటరీ జనరల్ గారికి, ఎన్నికైన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈసీ మెంబర్గా ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు ప్రాధాన్యత తెలియజేస్తున్నాను. ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు, రిటైర్ వాళ్ళంతా కూడా ఊళ్ళలో నల్లతున్నారు చెప్పాడు. నల్లతున్న లేకపోతే ఊళ్ళే లేదు, ఉద్యోగ సంఘాలు ఉద్యోగాలు లేకపోతే ప్రభుత్వాలు లేవు అంటూ గోడని ఇంకా చెప్పిన నీరలు మురిసేవు గుట్టలు రాడున్న గురుగా పెరిగేవు పెట్టిపోతలకు పెట్టుకోవు బెంగ మేఘ పంచకమోట అది నీకు సురగంగవో నల్లతుమ్మ పసిడి పోలాతుమ్మ కంచలేకనే పెరిగి కంచనీ వయ్యేవు మంచపై కాపుకు కాపు నీవయ్యేవు నల్లతుమ్మ ఒళ్ళంత ఉళ్ళంత వడిమెత్త నవ్యమ్మ కొల్లలుగా పిట్టలకు కొలువు నీ జీతమ్మ కాపు కాపు నీ తనువు నలుపున్న కడుపులో నాలుగు పశువులు కావమ్మ ఓ నల్లతుమ్మ నా పేరు వెంకటాచార్యులు. నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో PRO చేశాను. నేను టీవీలో ప్రోగ్రామ్స్ రిటైర్గా ప్రొడ్యూసర్, ఆల్ కెరీర్ ఆడిషన్ సింగర్. నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, పెన్షన్ కోరికలాగానే నాకు కూడా వచ్చిన కోరుకుంది సంఘానికి ఏదైనా కార్యక్రమం ఉంటే ఉంచి ఏదైనా పాట కూడా అవకాశం ఇవ్వాలని ధన్యవాదాలు సార్. పెన్షన్కి లీడర్లు ఎవరు మనం లీడర్ని పెట్టుకున్నాం, ముందుకు పోతుంటాం. కాబట్టి మీరు అందరూ లీడర్లు, అందరూ లీడర్లే పెన్షన్స్. ఇదేదో చైర్మన్, ఉప చైర్మన్లు, సెక్రటరీ జనరల్ ఇవన్నీ మనం ఏర్పడుతుంటాయి. ఒకరు ఏదో ఒక రికార్డులో ఉండాలి కాబట్టి, ఒక సంతకాలు పెట్టాలి కాబట్టి మన అందరూ పెన్షన్స్. వాళ్ళకి వస్తే వాళ్ళకి ఇచ్చిన పెన్షన్కి వస్తే మనందరికి వస్తాయి. నేను మనందరికీ మీరు విన్నారు, సీఎం గారు నన్ను కోసినా ఏమి చేసినా నా టికెట్ డబ్బులు లేవు, నేను ఇయ్యాను, అప్పులు చేయాలని చెప్పాడు. ఆ నుంచి వాటికి మనందరం ఖండించాలి. ఎందుకంటే అది ఒక పొలిటికల్ ఎక్కువగా ఉంది, అది మాట్లాడడం మాట్లాడుతున్నారు. మనందరికీ ఇంకా తెలుసు, మనందరూ ఎందుకు ఇక్కడ ఎన్నికయ్యాము, మనందరూ క్షేమం కోసం. కాబట్టి మీరందరూ కలిసి మనందరూ కలిసి మన కోరికలు అంటే మన రియల్ డిమాండ్స్ మనకి డిఆర్లు, డిఆర్సి ఇంకా తప్ప ఏం లేదు. మనకి ఒకే అధికారులు ఈ మూడింటి మీద మనం ప్రయత్నం చేస్తామని, దానికి మన కమిటీ నిర్విరామంగా కృషి చేస్తారని వారికి నేను ప్రార్థిస్తూ ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ జరుగుతున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు ఎలక్షన్ నిర్వహించిన పెద్దలు గౌరవనీయులు రాధాకృష్ణ సార్ నమస్కారములు. అలాగే ఏకగ్రీవంగా ఎన్నికైన మన పెద్దలు లక్ష్మణ్ సార్ గారికి, అలాగే తులసి సత్యనారాయణ గారికి, అలాగే ఈ కార్యవర్గ సభ్యులు అందరికీ, ఎన్నికైన వారందరూ నాయకులకు శుభాకాంక్షలు. మీ కార్యవర్గం నన్ను సెక్రటరీగా తీసుకున్నాను, మరి ఒకసారి కార్యవర్గానికి ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా అందరూ చెప్పినట్టుగా నేను మళ్ళీ రిపీట్ చేసే హైలైట్ చేయను. ముఖ్యంగా ఏంటంటే మనకు సాగి గ్రాంట్ తీసుకునే వాళ్లకు కింద వరకు 2 నెలలు 3 నెలల సంది జీతాలు లేవు. మేము జిల్లా గ్రంథాలయ సంస్థ 2 నెలల నుండి జీతాలు లేవు. మేము ఈ విషయం ఆర్థిక భారం లేని మేము పరిష్కారం చేస్తామన్నాం, కానీ ఇంతవరకు చేయలేదు. జనవరిలో మనం బట్టి గారి ఆర్థిక శాఖ మంత్రులు వారి ఆధ్వర్యంలో కూడా కంప్లీట్ చేశారు. వాళ్ళు మేము జనవరి నమ్మించాం, ఇంతవరకు అంతా పడతలేదు. ఇప్పుడు నవీన్ మిగతా గారి వారు కూడా ఒకటి చేశారు, మరి అది పరిష్కారం అవుతుందా లేదా అని తెలియదు. అదొకటి. మనకు మెయిన్గా ఎక్కువ 6 డిమాండ్లే పెట్టండి. మనకు నారాయణ మనకు డిఏలు, బిఆర్సీ, హెల్త్ కార్డు. అలాగే ఆర్థిక భారం లేని ఇప్పుడు టీవీలో వాళ్ళు ఏం చేశారంటే ఎప్పుడు 2 గ్రంథాలయ సంస్థలు మరి మార్కెటింగ్ కలిపి వాళ్ళే పెట్టేవాళ్ళు. ఈసారి 8 డిమాండ్లు పెట్టారు, వాళ్ళందరికీ ఇవ్వాలి. అందరికీ మనం
సాటి గ్రాంట్ 0 ఇవ్వాలంటే ఆలోచిస్తారు. ఇంతకు పంచాయత్ రాజ్ మున్సిపల్ వాళ్ళకి ఇచ్చారు సాటి గ్రాంట్ నుండి 0 అలా ఇవ్వాలని నేను కోరుతున్నాను. అలాగే మాకు ఇప్పటి వరకు కూడా హెల్త్ కార్డు ఏదన్నా చాలా ఇబ్బందిలో ఉన్నాము కాబట్టి మీరు మీ డిమాండ్లో మాకు కంపల్సరీ జిల్లా కేంద్ర సంస్థ పెట్టి పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మనకు అన్నట్టుగా పుల్లన్న అన్నట్టుగా మన పోరాటం అయితే ఎక్కడ చేయాలి. మీరు ఇందిరా పార్టీ ధర్నా పెట్టండి. అక్కడ దాకా అయిన ఖర్చులో నేను ఇప్పుడు 21,000 రూపాయలు డొనేషన్ ఆ ఖర్చు నిమిత్తమేమో సొసైటీ మన సంఘాలు చేస్తున్నాను. కాబట్టి మనం ఎవరైనా కానీ మనం ముందరికి రావాలంటే డబ్బుతో కూడుకున్నది. అక్కడ టెంట్ బిల్లు కానీ ప్రెస్ కానీ ఏం కాబట్టి ఆర్థికంగా కమిటీ వాళ్ళు మన ఫండ్స్ ఆలోచించి కూడా వాళ్ళు పెట్టాలని లేదా ఆలోచిస్తారు ఫండ్స్. కాబట్టి మన స్తోమతను బట్టి కూడా మనం కూడా సలహా మనం ఈ కార్యక్రమానికి ఇస్తే బాగుంటుందని నా సూచన. కాబట్టి మన జిల్లా గ్రంథాలయ సంస్థ గురించి మీరు పాటుపడవలసిందిగా రేపు ఇవాళ కూడా మీరు వెళ్తున్నారు కాబట్టి దాంట్లో మా ఆర్థిక అంశాలు జిల్లా గ్రంథాలయ సంస్థ ఓన్లీ సంవత్సరానికి 80 కోట్లు మాత్రమే సంవత్సరానికి. అది ప్రభుత్వం ఇస్తుంది. మేము ట్రెజరీ నుండి ఇవ్వడం వల్ల మాకు ఎట్టి పాడుతుంది, మెడికల్ డిపార్ట్మెంట్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు సపోర్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. లక్ష్మయ్య గారు, సెక్రటరీ జనరల్ ఎస్సీ సత్యనారాయణ గారు మరియు మా గురుకులు ఎలక్షన్ అధికారి ఏ రాధాకృష్ణ గారు, వేదికపై ఉన్న వాళ్ళు, వేదికలో ఉంటున్న అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక అందరూ మాట్లాడి అందరికీ ఆవేదనలో ఒకటే ప్రభుత్వాలు మండిగా ఉన్నాయి, మనం పోరాడకపోతే ఏమి కూడా సాధించుకోలేము అని చెప్పేసి సార్ కాలకట్టాలు చెప్పారు. మనం ఖచ్చితంగా మనం 60 దాటిపోయాం కాబట్టి మనకు బాధ్యతలన్నీ అయిపోయినాయి కాబట్టి మిగతా సమాజం వరకు ఖచ్చితంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి మేము ఈ అవకాశాన్ని తీసుకున్నాం. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్ గా అయిపోయింది మా బాధ్యత కాబట్టి తర్వాత నేను కూడా పెంచుతాను కాబట్టి నా ఆవేదన కూడా అయితే మనకు పెంచడానికి హక్కు, మనకు రావాల్సిన ఏవి కూడా ఎవరు విషయం కాదు, మనం పోరాడి ఖచ్చితంగా సాధించుకోవాలని చెప్పేసి విషయమే మన స్టేట్ 2,86,000 మంది తెలుసు. భారత ప్రభుత్వం పడిపోవడానికి కూడా మనకి కార్యక్రమం తెలుసు. ఎందుకంటే మనం రాష్ట్ర ఏమే చెప్పాము, మా కనుక భారత ప్రభుత్వం ఇంటర్వ్యూ కూడా 6 సంవత్సరాల్లో. అందువల్ల మనం ఏం చేస్తామంటే 4 పాయింట్లకు లేఖనించాము. ఎవరైతే పెన్షన్ల సమస్యలు పరిష్కరిస్తామని వారి యొక్క మేనిఫెస్టోలో పెడతారు వారికే మన యొక్క మద్దతు అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి ఇచ్చినందుకు మనం వారికి మద్దతు ప్రకటించాము. దాని ప్రకారం పెన్షన్ ఇచ్చాము. అందరూ పెన్షన్ అంతా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలి అని చెప్తే మీ అందరూ తెలుసు. 1% 2,846 ఓట్లు, సుమారు 29 సీట్లు, 3,000 ఓట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయింది. ఈ విషయం కూడా మన ముఖ్యమంత్రి గారికి మన దేశీ చైర్మన్ నేను అందరూ వెళ్ళి ఇచ్చాను. ప్రెస్ లో వచ్చిన విషయం కూడా చెప్పారు. ఇప్పుడు ఎన్ని అడిగినా ఇకపోతే ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో కూడా మనము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టో పెట్టారు కానీ అది ఇంప్లిమెంట్ చేయడం లేదు. మేనిఫెస్టో పెట్టండి ఉన్నది, హైదరాబాద్ ఉన్నది, మూసీ ఎవరు ఉన్నది, తర్వాత ఫారెన్ వెళ్ళేవి అన్నిటికీ డబ్బులు కానీ మన వర్గానే డబ్బు లేవు ఇంకా నిన్నటి నేను ప్రమాణ కాలం నుంచి కూడా చూసాం. ఏ సీఎం గారికి ఇంత అధ్వానంగా మాట్లాడేవాడు లేదు. మాకు సమస్య ఏంటి సమస్య ఢిల్లీకి పిలిపించాలి అతన్ని. ఎందుకంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే దేశంలో పాసిబిలిటీ ఆఫ్ ఇంపోజింగ్ ప్రెసిడెంట్ ఆ విధంగా వచ్చింది కాంగ్రెస్. అది జరగలేదు. మరి ఒకవేళ జరిగే పాసిబిలిటీ ఉంటే కూడా జరగవచ్చు. ఈ విధానం మనం అడిగినాక కూడా ఇంత అనుకుని నీచంగా మాట్లాడాలంటే ఎంతో మంది చెప్పారు, ఏదో విధంగా చూస్తాం చేస్తామని కానీ ఇంత దాన్ని కూర్చుని ఏంటి అంటే మనకు చాలా బాధ పెట్టింది. ఎస్పెషల్లీ వర్కింగ్ క్లాస్ ఏమీ చేయడం లేదు. మనకి ఎన్నిసార్లు చెప్పినాం వాళ్ళ దగ్గర మీరు మాట్లాడగలుగుతారు, మీరు మాట్లాడలేదు. మేము మాట్లాడితే సస్పెండ్ చేస్తారు, డిస్ప్లే యాక్షన్ చేస్తారు. తప్పు చేస్తే సస్పెండ్ చేస్తారు. ఎందుకు తప్పు చేయకపోతే ఎవరు డిస్ప్లే యాక్షన్ తీసుకుంటారని చెప్పినట్టు కూడా వాళ్ళు చేయడం లేదు. మనం చూడండి 245 నిమిషాలు వెయిట్ చేశారు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ పెన్షన్ జమ్మూ చేసి 2 hours 45 minutes
ఇంత క్రితం ఒకసారి మార్నింగ్ 8 కంటే నేను ప్రిన్సిపల్ సార్ పోతే 9:30 వరకు లోపలికి వెళ్ళలేదు. ಕೆಲವು ತಾನು ఎవరు ఆయన చేసేది ఏం లేదు. మళ్ళీ నేను సీఎం గారు చెప్తా ఇదేం వరకు వాగ్దానం చేసి మన సమస్యలు తీసుకెళ్ళి కాబట్టి మనం కూడా జాగ్రత్తగా అడిగేది అడగాలి, ధర్నాకారికం చేయాలి. ఆ కారణం బహిష్కరిస్తాము. తర్వాత మీరు కాంగ్రెస్ ఓటు కాదని గురి చెప్పాలి. థ్యాంక్ యూ.